ఒక బీజేపీ ఎమ్మెల్యే అయినా కూడా ఒక ఎమ్మెల్యేగా పొలిటీషియన్గా చూస్తూ ఉంటారు కదా ఏం జరుగుతుంది అనేది. ఈ ఏం జరుగుతుంది అనే క్రమంలో అధికార పార్టీలో గ్రూప్స్ ఉన్నాయని అనిపిస్తుందా? రేవంత్ రెడ్డిని లాగేసి మనం ఎక్కాలి అనే ఒక రకమైన కాన్స్పిరసీస్ లేకపోతే ప్రయత్నాలు, ఆశలు ఉండడం వేరు, కాన్స్పిరసీస్ ఉండడం వేరు, అలాంటివి ఏమన్నా కనిపిస్తుంటాయా? వెంకటకృష్ణారావు, ఫస్ట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత అప్పటి నుంచే మొదలైన వర్గాలు మొదటి రోజు నుంచే ఈ కాన్స్పిరసీ అనేది ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా ఉంచితేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అడగరు. ఒకటి, ఒకవేళ డిస్టర్బ్ లేకుండా ఉంటే ముఖ్యమంత్రులు మార్పు అనేది కాంగ్రెస్ కల్చర్. అది ఒక ముగ్గురు నలుగురు అట్లా కావడం అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఏ రకంగా దీన్ని డిస్టర్బ్ చేస్తారు, అయితే డెవలప్మెంట్ వైపున డిస్టర్బ్ చేస్తారు. మొత్తానికి నేను నా వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళు వాంటెడ్లీ అన్ని గ్రూపులు ప్లానింగ్ చేస్తున్నాయి. ఒకళ్ళేమో ముఖ్యమంత్రిని దించడానికి పెద్ద ప్లానే జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను. లేకపోతే మొత్తానికి డిస్టర్బెన్స్ ఈ రకం కాదు. సీనియర్ మంత్రులు అధికారం లేకున్నా, పోటీ లేకుండా ఇంకొక మంత్రికి ఇంట్లోకి పోలీసులను పంపినట్టు అది అసలు దాన్ని మనం ఊహించలేము. ఓవరాల్గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో డైరెక్ట్ స్టేజ్ల మీదనే ఆ పార్టీ అభ్యర్థి ఏమంటాడు, ఒక ఎమ్మెల్యే ఏమంటాడు అంటే ఇతను పక్కన ఉన్న అతను ముఖ్యమంత్రి అంటాడు, కాబోయే ముఖ్యమంత్రి అంటే పక్కనే, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత కాదు. అంటే ఓవరాల్ గా ఈ గ్రూప్ లో ఈ కాన్ఫిడెన్స్ ఉన్నది. అది తర్వాత ఉన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే అంటున్నారు ఇతను కాబోయే ముఖ్యమంత్రి అని. అంటే నేను అనేది ఏంటంటే మొత్తం ఇది వాంటెడ్లీ ప్లానింగ్ గా జరుగుతున్నది. కాంగ్రెస్ కల్చరే అది. ఇలా కొత్తగా నేను చెప్పేది కాదు. ఏ రాష్ట్రంలో అయినా, ఒక రాష్ట్రంలో ఒక 5 ఏళ్ళు అలా తిట్టుకోవడము కల్చరే, 5 ఏళ్లలో 5గురు మార్చడము కల్చర్. మొత్తానికి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక రకం ఏం చేస్తున్నారంటే ఇది వాంటేళ్ళు కూడా చేస్తున్నారు. రాష్ట్రం డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది, ఒక్క 3 జిల్లాలకే పరిమితమైంది. అంటే అది ఫండింగ్ కావచ్చు, లేకపోతే అవి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్తున్నాను, నిన్నటి విషయం అంటే మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక విలేజ్కి 220 కోట్లు. మేము చింతమడక ఒక ఊరు ఉండే మా పాతది, అదన కేసీఆర్ గారు. ఇది ఎప్పుడంటే చంద్రబాబు కేసీఆర్ గారు మొదలైందే ఇప్పుడు కాదు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుతో కుప్పంతో స్టార్ట్ అయింది, తర్వాత ఇడుపులపాయతో మొదలైంది. ఇది లాస్ట్ కి అబ్నార్మల్ గా అంటే మండలం కాన్సెన్స్ కి 200 కోట్లు ఇచ్చారు. లాస్ట్ కు మన దీపావళి వారణాసి కూడా ఉంది. మరి మళ్ళీ ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వాళ్ళు ఉండే ప్రాంతాన్ని కొంత సింబాలిక్ గాను లేకపోతే ఆదర్శంగానూ నేనేమంటున్నాంటే అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు వారి కొడంగల్ని బాగా చేసుకోవడానికి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం లేదు. కొద్దిగా ఎక్కువ చేసుకున్న తప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ శాసనసభ్యులే అంటున్నారు అసలు నిధులు మాకు రావట్లేదు, కొందరే తీసుకొని. నేను అనేది కాదండి, అంటే మొత్తానికి స్టేట్ని డిస్టర్బ్ చేసినారు. ముందే అప్పులు మామూలు కాదు, 3 లక్షల కోట్ల అప్పులు వచ్చినాయి. మొత్తం అప్పులు, అవినీతి, కొన్ని వేల కోట్లు. వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకు నానగ్రామ్ కూడా 3 కోట్లు. అంటే ఎవరు వేయట్లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పిల్లి ఎత్తున్నారు. అంటే వాటాల పంపకంలో తేడాలు వచ్చినాయి. కొందరే తింటున్నారు, మాకు తెలియకుంటే ఎట్లా తింటారు? అంటే ఇక్కడ ఓన్ ప్రభుత్వంలో 4-5గురే మొదలెట్టారు. అంటే ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తాను. హామ్ అనేది ఒక స్కీమ్ అండి, నేను చెప్తున్నాను. హామ్ స్కీమ్ లో ఖమ్మంకు 1600 కోట్లు, నిజామాబాద్కు 535 కోట్లు. ఏం పాపం చేసింది నిజామాబాద్? అది నేను అడిగాను, మా గౌరవనీయ మహేష్ కుమార్ గౌడ్ని అడిగాను. పైగా హామ్ అనేది ఇదే కదా, 60% బ్యాంక్ లోను. దానికి కూడా అన్యాయం, అంటే అసలు సోయి లేదు. నేనేంటంటే ఇప్పుడు ఓకే మంత్రివర్గం అనేది వాళ్ళ వ్యక్తిగతం, మిగతా డిస్ట్రిక్ట్ అండి మీరు కూడా అట్లా మాట్లాడారు. మంత్రివర్గం వాళ్ళ వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? వాళ్ళ ఇంటర్నల్ ఎందుకు ఇచ్చుకుంటారో ఎందుకు ఇచ్చుకోరో ఎందుకు నేను ఏమంటున్నాను. ఎనీవే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి ఇప్పటికైనా నేను చెప్పేది అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 ఏళ్ళు అప్పుడున్న సమస్యలతో అలసిపోయింది తెలంగాణ. అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, అధికారం కావచ్చు. తెలంగాణ ప్రజలకు మార్పు, ఒక్క నిమిషం, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకుని ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. మిగతా టైం అన్నా డిబేట్ యొక్క ఉద్దేశం కూడా వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ గొడవలు, ఆధిపత్య పోరు, అవినీతి, సంపాదన, దోచుకోవడము, ఇవి తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు. అదుపు పూర్తిగా కోల్పోయారు. ఇప్పటికైనా సమయం లేదు.